మెజర్మెంట్ ఏంటి, ఆ హెయిర్ ఏంటి, ఆ హెయిర్ స్ట్రక్చర్ ఏంటి, హెయిర్ కలర్ ఏంటి, హెడ్ ఏంటి, హెడ్ మూమెంట్ ఎలా ఉంది, ఎన్ని డిగ్రీస్లో తీసుకోవాలి, హెడ్ని బట్టి హెడ్ ఏ యాంగిల్లో తీసుకోవాలి, హెయిర్ని బట్టి సెక్షన్ ఏ సైడ్ తీసుకోవాలి, ఎన్ని డిగ్రీస్లో తీసుకోవాలి, కత్తిరి ఎలా పట్టుకోవాలి ఏంటి అనేది మనం చూద్దాం. ఇప్పుడు మనం ఒక హెయిర్ కట్ చేస్తున్నాం అంటే ఫస్ట్ మనం మొదటిగా వేయాల్సింది ఏం చేస్తాం, సెక్షన్ చేస్తాం. సో సెక్షన్లో ప్రైమరీ మొదటిగా నువ్వు ఏ హెయిర్ కట్ చేయాలని డిసైడ్ చేసుకున్నావో ఆ హెయిర్ కట్ని బట్టి మనం ప్రైమరీ సెక్షన్ని తీసుకోవాలి. ఫర్ సపోజ్ ప్రొఫైల్ సెక్షన్ అనుకోండి, దీన్ని మనం ఫస్ట్ ప్రైమరీ సెక్షన్గా తీసుకుంటాం. ఇందులో సబ్ సెక్షన్ అనేది మన ఆప్షన్, హెయిర్ కట్ని బట్టి సబ్ సెక్షన్ అనేది మారుతుంది. నెక్స్ట్ సబ్ సెక్షన్ ఏం చేసినాం, ఫస్ట్ సెక్షన్ని ప్రొఫైల్ సెక్షన్ తీసుకున్నాం, తర్వాత సెక్షన్ని సబ్ సెక్షన్, ఈ ప్రొఫైల్ సెక్షన్ నుండి తీసే సెక్షన్ని సబ్ సెక్షన్ అంటారు. మెయిన్ ప్రైమరీ సెక్షన్ నుంచి సబ్ సెక్షన్ అనేది తీసుకున్నాం. సో ఇలా తీసుకున్న దీన్ని వర్టికల్ అని అన్నాం కదా. సో సబ్ సెక్షన్ ఏ సెక్షన్ తీసుకున్నాం, వర్టికల్ సెక్షన్ని తీసుకున్నాం. తర్వాత స్ట్రక్చర్ అయితే హెయిర్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంది, కర్లీగా ఉందా, సిల్కీగా ఉందా, వేవ్ హెయిర్ ఉందా, ఏ టైప్లో ఉందా అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే హెయిర్ టైప్ని బట్టి మనం కట్ చేసే విధానం అనేది మారుతుంది. తర్వాత లెంత్, పిల్లో షోల్డర్ అంటే ఇక్కడికి వాళ్ళు క్లయింట్ ఏ లెంత్ అడుగుతున్నారు, మనల్ని ఏ హెయిర్ కట్కి ఏ లెంత్ అడుగుతున్నారు అనేది చూసుకోవాలి. ఏం చేయాలి, ఫస్ట్ ప్రైమరీ సెక్షన్, తర్వాత సబ్ సెక్షన్, తర్వాత హెయిర్ యొక్క టైపు, హెయిర్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంది అనేది చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటి, హెయిర్ యొక్క లెంత్, ఎంత లెంత్ తీసుకోవాలనేది చూసుకోవాలి. నెక్స్ట్ పాయింట్. తర్వాత ఫేస్ షేప్, వాళ్ళ ఫేస్ ఎలా ఉంది, రౌండ్ ఫేస్ ఉందా, అప్లాంగ్ ఉందా, డైమండ్ షేప్ ఉందా, లవ్ షేప్ ఉందా, ఏ విధంగా ఉంది. ఎందుకంటే ఫేస్ షేప్ని బట్టి ఫోర్ హెడ్ షేప్ మారుతుంది. ఫోర్ హెడ్ పైన ఉండే హెయిర్ అనేది మనకు సెక్షన్ ఎలా తీసుకోవాలనేది, హెయిర్ కట్ అనేది ఎలా తీసుకోవాలనేది మనకు అది గైడ్ లైన్ చూపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ డిగ్రీ అంటే ఫేస్ షేప్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అది స్క్వైరలా, ఓవెలా, అబ్నార్మల్గా చూసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చూసుకోవాలి, డిగ్రీస్, ఎన్ని డిగ్రీస్లో వేసుకుంటాం. సో 45 డిగ్రీస్ అని సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, ఇది హెడ్ అనుకోండి, హెడ్ అనుకుంటే ఇది మనకు మిడిల్ పాయింట్, ఇది పైన పాయింట్, ఇది మిడిల్ పాయింట్, ఇది కింది పాయింట్. మనం డిగ్రీస్ ఎలా తీసుకున్నాం, ఇక్కడ 180, 90, 130, ఇదేంటి 45 ఇక్కడ 0, 130 ఇది 0. ఇక్కడైతే మనకు లెంత్ సమానంగా వస్తుందా, అది 0, 0 తర్వాత 45 తర్వాత 90, 90 తర్వాత 135, 135 తర్వాత 180. ఈ డిగ్రీస్ అనేవి ఇలా ఉంటాయి. సో మనం ఏ డిగ్రీ సెలెక్ట్ చేసుకున్నాం, 45 డిగ్రీస్లో ఉండేదాన్ని సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత ఫింగర్ హోల్డింగ్, మీకు ఇది కొత్త వర్డ్ కదా. ఫింగర్ హోల్డింగ్ అంటే మనం హెయిర్ కట్ చేసేటప్పుడు హెయిర్ని ఫింగర్స్ మధ్యలో హోల్డ్ చేసుకుంటాం. ఎందుకంటే మనం తీసుకున్న డిగ్రీ ఏదైతే ఉందో అది మారకుండా ఉండడానికి, మనం ఫిక్స్ చేయడానికి హోల్డ్ చేసుకుంటాం ఫింగర్స్ మధ్యలో. సో ఈ ఫింగర్ హోల్డింగ్ అనేది కొన్నిటికి చేయాలి, కొన్నిటికి చేయొద్దు. 0 లెంత్ కట్ చేసినప్పుడు ఫింగర్ హోల్డింగ్ చేయొచ్చు, బేబీ కటింగ్ చేసినప్పుడు ఫింగర్ హోల్డ్ చేయదు. ఎందుకంటే 90 డిగ్రీస్లోనే వస్తుంది, అది 45 డిగ్రీస్ కానీ 90 డిగ్రీస్లో కానీ వస్తుంది. ఎందుకంటే మన ఫింగర్ అనేది ఇలా ఈ లెంత్లో ఉన్నప్పుడు స్ట్రైట్గా ఉండదు, లెంత్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఉన్న హెయిర్ ఒక లెంత్ ఉంటుంది, ఇక్కడ ఉన్న హెయిర్ ఒక లెంత్ ఉంటుంది, చివరిలో ఉండే హెయిర్ ఒక లెంత్ ఉంటుంది. మనం ఇలా 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 చేయని ఫింగర్ని తిప్పుకున్నప్పుడు డిగ్రీస్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. అంటే మనకి ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది 180 డిగ్రీస్లో ఉందనుకోండి, ఇక్కడ
చేసుకోవాలి, ఎన్ని లేయర్స్ తీసుకోవాలి. అంటే వాల్యూమ్ ఎక్కువ ఉందనుకోండి ఎక్కువ లేయర్స్ వస్తాయి, వాల్యూమ్ తక్కువ ఉంటే తక్కువ లేయర్స్ వస్తాయి. సో దాన్ని బట్టి కూడా మనం ఆ కటింగ్ ఆ హెడ్కి ఆ ఫేస్కి ఆ ఫేస్ షేప్కి సూట్ అవుతుందా లేదా అనేది సెట్ చేసుకోవడానికి. నెక్స్ట్ వన్ లెంత్ అంటే మొత్తం ఒకే లెంత్ ఉండాలి. కొంతమందికి ఏమో 2-3 లెవెల్స్లో చేయమంటారు, కొంతమంది వన్ లెంతే కావాలని అడుగుతారు. హెయిర్ తక్కువ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా వన్ లెంత్ మాత్రమే వస్తుంది, ఎక్కువ లెంత్ అనేది రాదు. తర్వాత బ్లో డ్రై అంటే హెయిర్ కట్ మొత్తం చేసిన తర్వాత మనం హెయిర్ని సెట్టింగ్ కొమ్ముతోని ఫోల్డ్ చేసి బ్లో డ్రై హెయిర్ డ్రైయర్తోని సెట్ చేస్తాము. ఇది ఏం చేస్తుంది అంటే మనం చేసిన హెయిర్ కట్ ఈవెన్గా కనబడేలాగా స్టైలిష్గా కనబడేలాగా కర్ల్ లాగా మనకు చేస్తుంది అన్నమాట. మనల్ని చాలా సేఫ్ జోన్లో ఉంచి చేసిన హెయిర్ స్టైల్ అనేది స్టైలిష్గా కనబడేలాగా చేస్తుంది. బ్లో డ్రై చేయడం అనేది లేయర్స్ చేయడం, వన్ లెంత్ చేయడం, 2 లెంత్ చేయడం, 3 లెంత్ చేయడం అనేది మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. హెయిర్ కట్కి వెన్నుముక లాంటిది అనమాట బ్లో డ్రై అనేది. ఇది హెయిర్ కట్ చేసేటప్పుడు ఎలా సెక్షన్స్ తీసుకోవాలి, ఏమేమిని మనం దృష్టిలో పెట్టుకోవాలనేది హెయిర్ కట్కి సంబంధించిన టాపిక్. మీకు నెక్స్ట్ క్లాస్లో హెయిర్ కట్ చేసి చూపిస్తాను. ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, స్టెప్స్ ఎలా తీసుకోవాలి, ఒక స్టెప్ ఇంకొక స్టెప్ ఎలా మారుతుంది, లెంత్ ఎలా మారుతుంది, లేయర్స్ ఎలా మారుతాయి అనేది నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాం.